అంబేద్కర్ గారి యొక్క జయంతి వేడుకలు 13వ తేదీ అంటే రేపటి నుంచి 25వ తేదీ వరకు నిర్వహించాలని జాతీయ పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమంలో భాగంగా ఇది ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. ఇది కొత్త కార్యక్రమం కాదు. ఈ కార్యక్రమంలో ఈ వేడుకలను గొప్పగా జరుపుకోవాలని, వారి ఆశయాలను వారి స్ఫూర్తితో గ్రామ గ్రామానికి కార్యకర్తలు వీటిని తీసుకెళ్లేటటువంటి విధంగా ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్నటువంటి కార్యశాలలో మరి ఇక్కడ నేను పాల్గొనడానికి రావడం జరిగింది. ఇంతకుముందు అధ్యక్షురాలు చెప్పినట్టు పార్లమెంటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తారు అని ఒక దుష్ప్రచారాన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్లడం వల్ల ప్రజల లోపల ఉన్నటువంటి అనుమానాలను తొలగించడానికి భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారిని గౌరవించినటువంటి అనేక విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని ఎన్ని రకాలుగా అవమానించిందో ఆ అవమానాలను ప్రజల లోపల తేట తెల్లం చేయడానికి ఇంతకుముందు పురంధేశ్వర్ గారు చెప్పారు. అంబేద్కర్ గారిని ఆనాటి కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడించినారు. ఈవెన్ నెహ్రూ గారు కూడా వారు ఓడిపోవాలని చెప్పి కోరుకున్నారు, ఓడించాలని చెప్పి వారు కూడా ఆనాటి కాంగ్రెస్ వాళ్ళకు ఆదేశాలు ఇచ్చారు అంబేద్కర్ గారిని ఓడించాలని. అయినప్పటికీ కూడా అనేక అవమానాలను ఎదుర్కొని రాజ్యాంగాన్ని కూడా రాయడానికి వేరే అడ్వకేట్ని ఎంపిక చేసిన అందరి యొక్క దీని ప్రకారం రాజ్యాంగాన్ని మరి అంబేద్కర్ గారితోనే ఆనాడు రాయించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో వారి రాజ్యాంగాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ వారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అనేక సార్లు తూట్లు పొడిచి కేవలం అధికారమే ఆశయంగా, అధికారమే లక్ష్యంగా ఓట్లను పెంచుకోవడము, అధికారాన్ని తెచ్చుకోవడమే లక్ష్యంగా అనేక సార్లు రాజ్యాంగానికి తూట్లు పొడిచినటువంటి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ పైన దుష్ప్రచారం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ భారత దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినాటి నుంచి నరేంద్ర మోదీ గారు అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ప్రజల యొక్క హితం కోసం, దేశం యొక్క హితం కోసం సవరణలు చేశారు అంటే దేశ ప్రజల హితం కోసం చేశారు, ఈ దేశం అభివృద్ధి కోసం చేశారు. మా పార్టీ యొక్క అధికారం కోసం ఏనాడు కూడా సవరణలు చేపట్టలేదు. ప్రజాహితం కోసం, దేశహితం కోసం చేసినటువంటి సవరణల పట్ల అపోహలు సృష్టించి లబ్ధి పొందాలని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రయత్నం చేసిందో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పే వారికి గుణపాఠం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల అభివృద్ధి, అన్ని వర్గాల ప్రజల యొక్క అభివృద్ధి, దేశం యొక్క అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతున్నటువంటి తరుణంలో అంబేద్కర్ గారి యొక్క జయంతి వేడుకల్లో అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో కార్యకర్తలంతా కూడా గ్రామ గ్రామాల్లో ఆ స్ఫూర్తిని నింపుకొని వారి లక్ష్యాన్ని సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా, సమన్యాయం జరిగే విధంగా వారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారా పొందుతున్నటువంటి ఫలాలను ఆ ఫలాలను అందించే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని అంబేద్కర్ గారి యొక్క వారి యొక్క స్ఫూర్తిని నింపుకొని ముందుకు పోతున్నటువంటి తరుణంలో మరి కార్యశాలలో కార్యకర్తలకంతా కూడా దిశానిర్దేశం చేస్తూ
వీరిని క్షేత్రస్థాయి వరకు కూడా భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యాన్ని, అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్కరికి కూడా తెలిసేటటువంటి విధంగా ఈ కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది, ఈ కార్యశాలను ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యశాలలో కార్యకర్తలంతా కూడా మరి ఈ స్ఫూర్తిని నింపుకొని గ్రామానికి వెళ్ళి ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తారు. అంటే 25th వరకు ఉంటుంది ఈరోజు. రేపటి నుంచి రేపు సాయంత్రం అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలను శుద్ధి చేసి శుభ్రపరిచి అక్కడ దీపారాధనలు చేసి ఎల్లుండి వారి జయంతి సందర్భంగా పూలతో అలంకరించి వారికి పూలమాలను సమర్పించి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించి వారి స్ఫూర్తిని నింపుకొని గ్రామాలకు వెళ్ళి కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ చేపడుతుంది. ప్రజల్లోకి వాస్తవాలను తీసుకెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి అబద్ధాలను తిప్పికొట్టేటటువంటి విధంగా వాళ్ళు చేసిన మోసాలను, వాళ్ళు చెప్తున్నటువంటి అబద్ధాలను, వాళ్ళు చేసినటువంటి అవమానాలను ఏ విధంగా అంబేద్కర్ గారు ఎదుర్కొన్నారు, భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని ఏ విధంగా గౌరవించింది, వారి స్ఫూర్తిని నింపుకొని ఏ విధంగా ముందుకెళ్తా ఉన్న విషయాల పట్ల కూడా అందరికీ కూడా అవగాహన కల్పించేటటువంటి విధంగా ముందుకెళ్తారు.